మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు మళ్ళీ ఒక రెసిపీ చేయబోతున్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఐమ్ గోనా కుక్ పావ్ భాజీ అన్నమాట. అవునా, నిజమా? అండ్ నేను ఈ రోజు చేసే పావ్ భాజీలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వాడలేదు. సో ఈ రోజు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట. సో రాయన్, ఏమైందిరా? మా షెఫ్ వచ్చిండు. నువ్వేనా షెఫ్? లిటిల్ షెఫ్. 5 tomatoes, 2 potatoes, 2 onions, 1 carrot, 1 beetroot, 2 capsicum, half కాలీఫ్లవర్. half cauliflower. ఎస్, ప్రాపర్ ముంబై స్టైల్ స్ట్రీట్ పావ్ భాజీ ఉంటుంది కదా, సేమ్ అంటే సేమ్ అదే టేస్ట్. కర్రీ ఉడికింది, మంచిగా కుత్తలాడుతుంది. మనకి ఎప్పుడైనా మమ్మీ. అరే నువ్వు కాకముందే తినాలంట. మన హెల్దీ ఫుల్లీ లోడెడ్ వెజిటేబుల్స్తో ఉన్న పావ్ భాజీ రెడీ అయిపోతుంది. సో మీరు చూస్తే ఈ కర్రీకి కలరు ఆల్రెడీ పావ్ భాజీ కలర్ వచ్చేసింది. మనం ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే రెస్టారెంట్లో ఏ కలర్ అయితే పావ్ భాజీ దొరుకుతుందో అదే కలర్ వచ్చింది. బాగుంది. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామో అది చెప్పేకన్నా ముందు లాస్ట్ వీడియోలో ఏదైతే కిడ్స్ కోసం స్పెషల్గా మ్యాజిక్ చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చేశా కదా, అంటే వెజిటబుల్స్ అన్నిటినీ మ్యాజిక్ చేశా కదా, ఆ రెసిపీ మీకు ఎలా అనిపించిందో, ఎంతమంది ఆ రెసిపీని చేసి పిల్లలకి తినిపించారో నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చాయి, అక్క ఇలాంటి రెసిపీస్ ఇంకా చేసి చూపించండి బాగున్నాయి అని చెప్పేసి. సో అదే ప్యాటర్న్ని కంటిన్యూ చేస్తూ ఆ మ్యాజిక్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మళ్ళీ ఒక రెసిపీ చేయబోతున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సో ఈరోజు చేసే రెసిపీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అనమాట. ఎవరికి కూడా అది నచ్చదు అన్నట్టు ఉండదు, అందరికీ ఇష్టమే. సో ఐమ్ గోనా కుక్ పావ్ భాజీ అనమాట. పావ్ భాజీ ఈజ్ లైక్ చాలా ఫేవరెట్ మా అందరికీ. అండ్ అదే కాకుండా చాలా రోజుల నుంచి రాయన్ కూడా మమ్మీ పావ్ భాజీ తినాలనిపిస్తుంది, బయటికి వెళ్దామా తిందామా అని చెప్పేసి అంటుండే. సో పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఈ పావ్ భాజీ ఫుల్ ఆఫ్ లోడెడ్ వెజిటేబుల్స్. సో కంప్లీట్గా ఫుల్ వెజిటేబుల్స్ నిండి వేసిన పావ్ భాజీ. అండ్ చాలా హెల్దీగా అండ్ టేస్ట్ గురించి చెప్తే బయట తిన్న దానికంటే వే మోర్ యమ్మీగా టేస్ట్ ఉంటుంది. అండ్ మీకు ఛాలెంజ్ చేస్తాను నేను చేసిన విధంగా ఎగ్జాక్ట్ రెసిపీ మీరు ఫాలో అయ్యి చేస్తే అసలు నెక్స్ట్ టైం నుండి మీరు బయటికి వెళ్ళే చేయరు. ఎందుకంటే చాలా ఈజీ, టైం తక్కువ, అండ్ టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మాకు ఒక స్పెషల్ మా వీడియోలో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. సో స్పెషల్ షెఫ్ వస్తున్నారు, తన చేతులతోనే ఈరోజు ఈ పావ్ భాజీ మీకు చేసి చూపించబోతున్నాను. అండ్ నేను ఈరోజు చేసే పావ్ భాజీలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వాడలేదు. సో హెల్దీగా సూపర్ యమ్మీగా చేస్తున్నా. హాయిగా మీ పిల్లలకి చేసి హ్యాపీగా మీరు తినిపించుకోవచ్చు అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈరోజు ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట. సో రాయన్, ఓ రాయన్, ఏమైంది అక్కడ చూస్తున్నావు? ఏమైందిరా? మమ్మీ నాకు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. ఇదంతా వెజిటేబుల్స్ బాబా కోసం ప్రిపేర్ చేస్తున్నావా? ఇంటెలిజెంట్ ఫెలో. బాబా ఒక్కడే వెజిటేబుల్స్ తింటాడా? మనం తినొద్దా? నువ్వు తినవా వెజిటేబుల్స్? తింటానేమో, దానికి ఏం లేదు. నేను కిడ్స్ రెసిపీ, మా షెఫ్ వచ్చిండు. నువ్వేనా షెఫ్? లిటిల్ షెఫ్. సో నువ్వు వచ్చినావు కాబట్టి నీకు ఫేవరెట్ అయిన రెసిపీ చేస్తా ఈరోజు, ఓకేనా? నేను ఇంకా బెస్ట్ చెఫ్. నువ్వే బెస్ట్ షెఫ్? చిల్డ్రన్స్లో. ఓకే ఫైన్. సో ఇవన్నీ వెజిటేబుల్స్తోని నీకు బాగా ఫేవరెట్ అయిన ఒక డిష్ ఈరోజు కుక్ చేస్తున్నా. నువ్వు గెస్ కూడా కొట్టలేవు, షాక్ అయిపోతావు. వామ్మో ఇవన్నీ వెజిటేబుల్స్ ఎక్కడ పోయినాయి మమ్మీ? గెస్ కొట్టగలను మమ్మీ, నువ్వు గెస్ కొట్టలేను అని అనుకోకు. చెప్పు. అదే నువ్వు చేసేది పావ్ భాజీ. అవును మర్చిపోయినా, సారీ రా. అంటే బేసికలీ ఏంటంటే వాడు ఇంత కాన్ఫిడెంట్గా నేను షూర్ ఉన్నా ఇవన్నీ చూసి మాత్రం వాడు అస్సలు గెస్ కొట్టాడు ఇది పావ్ భాజీ అని. బట్
ఒక్కటి ఏంటంటే మా ఇంట్లో పావు బాజీ చేస్తేనే పావులు తీసుకొస్తాం అనమాట, లేకపోతే పావుస్ ఉండవు మా ఇంట్లో, అసలు పావులే తీసుకురాము. కాబట్టి పావు వచ్చిందంటే అది కంపల్సరీ పావు బాజీనే. సో తొందరగా అయిపోయి ఈ హెల్దీ ఈజీ పీజీ పావు బాజీ స్టార్ట్ చేద్దామా? 5 tomatoes, 2 potatoes, 2 onions, 1 carrot, 1 beetroot, 2 capsicum, half కాలీఫ్లవర్. half cauliflower, ఎస్. అండ్ ఇవన్నీ ఏంటి? ఇది butter, allam వెల్లుల్లి paste, జింజర్. ఏం పేస్ట్ చెప్పు. allam వెల్లుల్లి క్యూట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నెక్స్ట్ జీరా, salt, పావు భాజీ మసాలా, pav bhaji masala, లెమన్ అండ్ దాంతోపాటు పావు తీసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలి, మెత్తగా బాయిల్ చేసుకోవాలి, ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు. సో ఇవన్నీ వెజిటేబుల్స్లో ఆనియన్ అండ్ టమాటో ఇవి రెండు తప్ప ఇక్కడ ఉన్న అన్ని వెజిటేబుల్స్ని ఇక్కడున్న అన్ని వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకోవాలి మెత్తగా. నేను టమాటోస్ని ఎందుకు బాయిల్ చేయట్లేదు అంటే బికాస్ టమాటోస్ ఆల్రెడీ నా దగ్గర మగ్గిచ్చి రెడీగా ఉంది, 5 టమాటోస్, కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తా. పొటాటోస్, కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్ని కూడా కాలీఫ్లవరే కాదు అన్ని వెజిటేబుల్స్ ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వాష్ చేసుకున్నా. నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్స్ అండ్ బీట్రూట్. ఈ వెజిటేబుల్స్ని మెత్తగా కుక్ చేసుకుందాం. సో ఈ వెజిటేబుల్స్ కుక్ చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటా, తగినంత కాదు కొంచెమే సాల్ట్, ఎందుకంటే మళ్ళీ కంప్లీట్ కర్రీకి తగినంత నేను కుక్ చేసేటప్పుడు వేస్తాను. సో వెజిటేబుల్స్ బాయిల్ అయ్యేంతసేపు ఏంటంటే ఆనియన్స్ ఇంకా మిగతావన్నీ మసాలాస్ అన్నీ వేసి పావ్ భాజీకి మసాలా రెడీ చేసుకుంటా. సో అప్పుడు వెజిటేబుల్స్ బాయిల్ కాగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తా, అప్పటి వరకు దీనికి మసాలా రెడీ చేసుకుందాం. ఆయిల్ తగినంత, ఆయిల్ వేడకగానే ఫస్ట్ జీలకర్ర. సో జీలకర్ర కొంచెం కుక్ అవ్వాలి, కొంచెం మంచిగా చిట్పట్లాడితే అప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. సో ఒక 2 స్పూన్స్ అంతా, 2 చిన్న స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా. నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్, సో పావ్ భాజీలో ఏంటంటే ఆనియన్స్ అండ్ టమాటోస్ బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆనియన్స్ అండ్ టమాటోస్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా ఫ్లేవర్ ఉంటుంది. ప్రాపర్ ముంబై స్టైల్ స్ట్రీట్ పావ్ భాజీ ఉంటుంది కదా, సేమ్ అంటే సేమ్ అదే టేస్ట్. సో ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఆనియన్స్ మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెమే, చాలా తక్కువ పసుపు, ఎక్కువ వేస్తే మళ్ళీ కలర్ రాదు. పావ్ భాజీ మసాలా ఇది ఒక 2 స్పూన్స్ అంతా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ కొంచెం బాయిల్డ్ వెజిటేబుల్స్ వేస్తున్నాయి కదా, దీంట్లో కొంచెం సాల్ట్. సో ఇది ఒక 1 స్పూన్ అంతా వేసుకున్నా. అండ్ తర్వాత బటర్ కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని అప్పుడు అవసరం ఉంటే వేసుకుందాం. సో ఈ మసాలా కూడా కొంచెం బాగా కుక్ అవ్వాలి. కొంచెం వాటర్ అంతే, జస్ట్ కింద అంటకుండా ఉంటుంది. అలాగే మసాలా కూడా బాగా కుక్ అవుతుంది. సో ఇది కుక్ అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాము. అప్పటి వరకు ఏంటంటే ఈ టమాటోస్ మగ్గిచ్చి రెడీ పెట్టుకున్నాం కదా, దీన్ని ప్యూరీ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ని ప్యూరీ చేసుకొని మళ్ళీ వస్తాను. టమాటో మెత్తగా ప్యూరీ అయిపోయింది కదా, అట్లనే ఈ మసాలా కూడా మంచి కుక్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో టమాటో ప్యూరీ, సో టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ టమాటోస్ మంచిగా కుక్ అయ్యి మనం వేసిన మసాలా అంతా మనకు ఈవెన్గా కుక్ అయినట్టు ఆల్రెడీ ఒక పావ్ భాజీ స్మెల్ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేయాలి. ఏం కాదు, వాటర్ వేసినాం కదా. సో మనకు మెత్తగా సాఫ్ట్ కుక్ కావాలి. నీకు వెజిటేబుల్స్
నీకు వెజిటేబుల్స్ అన్నీ నేను మ్యాజిక్ చేస్తా కదా, కనపడకుండా పోవాలంటే మెత్తగా ఉడకాలి. అవునరా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఎందుకంత ప్రేమ నీకు ఈరోజు? సో మా వాడికి ఈరోజు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి అండ్ హీఈస్ ఫ్రీ అనమాట. క్రిస్మస్ వెకేషన్ మొదలైంది ఇప్పుడు. ఎస్, అండ్ క్రిస్మస్ వెకేషన్స్లో ఏం ప్లాన్ చేయాలి, క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేయాలి, న్యూ ఇయర్కి ఏం ప్లాన్ చేయాలి, న్యూ ఇయర్కి ఎక్కడికి వెళ్ళాలి, I want to take a photo from Santa. టేక్ అ ఫోటో ఫ్రమ్ శాంటానా? అరే శాంటాని ఇప్పటివరకు ఎవరు కలవలేదురా. అందరు పండుకున్నప్పుడు మనం సాక్స్ కానీ లేకపోతే ఏదైనా పెడితే దాంట్లో వచ్చి మనం కొంచెంసేపు లేచే ఉంటాం. నువ్వు మెలుకున్నావు అనుకో శాంటా రాడు, శాంటాకు అన్ని తెలుసు. సరే, వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి, అది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేద్దాం. చల్లగైనాక మళ్ళీ కలుస్తాం. సో కర్రీ ఉడికింది, మంచిగా కుత్తలాడుతుంది. సో అండ్ మనం వేసిన ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. సో టమాటో అదంతా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉండే కదా, కొంచెం వాటర్ వేసి ఇట్లా ఇది వేసి. అరే నువ్వు కాకముందే తినాలంటే ఆల్రెడీ వాడు అన్నట్టే పావు బజీ స్మెల్ మొదలైంది. అవన్నీ కూరగాయలు వేయకముందే, అవి వేసిన తర్వాత 10 minutesలో రెడీ అయిపోతుంది. సో వెజిటేబుల్స్ మెత్తగా ఉడికినా లేదా ఇట్లా చెక్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వీటిని ఇలాంటి ఒక కొలాండర్లో మనం ఉడబోసుకోవాలన్నమాట. అండ్ దీంట్లో ఉన్న ఏది కూడా మనం వేస్ట్ చెయ్యము. సో వాటర్ కూడా మనం దీంట్లోనే యూజ్ చేస్తాం కాబట్టి. సో ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. అదే దీంట్లో వెయిటింగ్ పీరియడ్ మాట. సో వెజిటేబుల్స్ వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ కొట్టొద్దు కాబట్టి ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని ఈ విధంగా ఇలా అంటూ ఉంటే ఒక 5-10 minutesలో, లేదంటే ఒక వెడల్పున్న ప్లేట్లో పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. మన హెల్దీ ఫుల్లీ లోడెడ్ వెజిటేబుల్స్తో ఉన్న పావ్ భాజీ రెడీ అయిపోతుంది. సో ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వెజిటేబుల్ వాటర్లో ఈ ప్యూరీని మిక్స్ చేసేసుకొని కర్రీలో వేసుకుంటా. సో వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కంప్లీట్గా ప్యూరీ అయిపోయింది. మీరు చూస్తే ఈ విధంగా ప్యూరీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ ప్యూరీని ఏంటంటే మనం కర్రీలో మిక్స్ చేసుకుందాం. సో మీరు చూస్తే ఈ కర్రీకి కలరు ఆల్రెడీ పావ్ భాజీ కలర్ వచ్చేసింది. మనం ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండానే రెస్టారెంట్లో ఏ కలర్ అయితే పావ్ భాజీ దొరుకుతుందో అదే కలర్ వచ్చింది. దేనివల్ల వచ్చింది? సో మనం వేసిన బీట్రూట్ వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అండ్ దాంతోపాటు న్యాచురల్ రెడ్ కలర్. మన పావ్ భాజీది కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం వేసిన మసాలా, సాల్ట్ అదంతా కూడా వెజిటేబుల్స్లో ఫ్లేవర్ మంచిగా ఇంకిపోవాలి. అంతవరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, హార్డ్లీ ఒక 5 to 7 minutes అంతే. సో మూత పెట్టి దీన్ని కుక్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో లెమన్ యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసేసుకొని లాస్ట్ ఇంగ్రీడియంట్ దీంట్లో బటర్ యాడ్ చేయాలన్నమాట. అండ్ కర్రీకి ఇందాక చెప్పాను కదా, అంత వేసిన తర్వాత చెక్ చేసి సాల్ట్ వేద్దామని. సో కర్రీకి తగినంత ఇంకా సాల్ట్ యాడ్ చేస్తున్నా. సో మీరు బయట కంపేర్ చేసిన దాంతో మనం చాలా తక్కువ ఆయిల్ అండ్ తక్కువ బటర్తో మనం చేస్తున్నాము. బేసికలీ బయట అయితే లైక్ ఆల్మోస్ట్ టూ మచ్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎలాంటి బటర్ యూజ్ చేస్తున్నారో కూడా మనకు వీఆర్ నాట్ ష్యూర్. బట్ మనం ఇంట్లో చేస్తుంటే ఏంటంటే వన్స్ ఇన్ అ వైల్ తింటాం కాబట్టి ఓకే చల్తాయి. అండ్ ఆయిల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ మనం ఎంత కావాలనో అంత యూజ్ చేస్తాం. బయట ఏంటంటే ఎక్కువ మోతాదులో ఆయిల్ వాడుతూ ఉంటారు కదా అన్ని కుకింగ్స్కి, మళ్ళీ రీయూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో డోంట్ ప్రిఫర్ అవుట్ సైడ్ ఫుడ్. అంతకంటే మంచిగా హెల్దీగా ఇట్లా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోండి. సో మా బటర్ అయితే సూపర్గా కరిగిపోయింది. ఓకే, అండ్ ఇప్పుడు లాస్ట్ దీంట్లో కొత్తిమీర వేసేసి నెక్స్ట్ తినేయడం. సో మన వేడి పావ్ భాజీ రెడీ. సో ఫస్ట్ అయితే ఈ బటర్ కనిపిస్తుంది ఆ పైన మీకు, దీన్ని మంచిగా మిక్స్ చేసేసి
అప్పుడు ఏంటంటే బుక్కకు వస్తుంది. ఎక్సైటెడ్? ఎస్. ఫస్ట్ ముద్ద వాళ్ళకి తినిపిద్దామా? థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఫుడ్. థ్యాంక్ యూ. బాగుంది. మేము ఇదంతా తినేంత వరకు మీకు వీడియోలో ఉంచితే చాలా లేట్ అయిపోతుంది. సో ఫుడ్ అయితే రెడీ ఉంది. మా డిన్నర్ రెడీ ఈరోజు. హెల్దీ అండ్ యమ్మీ టేస్టీ పావ్ బాజీ. మీరు ఇలాంటి రెసిపీస్ మీ పిల్లలకి కానీ మీరు కూడా ఇంట్లోనే చేసి తినండి, తినిపించండి. అండ్ కాంట్ వెయిట్. ఓకే, టేస్ట్ని ఆపాలనుకుంటలే, ఆపలేకపోతున్నా. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. మీకు మా లిటిల్ షెఫ్తో చేసిన ఈ పావ్ బాజీ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఎస్, మొన్న చేసిన మ్యాజిక్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీ పిల్లలకి చేసి తినిపించారా, అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధాస్ విష్. అండ్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.